జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హాయ్ బేబీ. ఏంటి మామ్ నువ్వు నేరుగా ఇంటికి రాకుండా గెస్ట్ హౌస్ కిందకు వెళ్ళావు? అది సడన్ గా హెల్త్ కూడా డిస్టర్బ్ అయిందంట. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఐఎమ్ ఓకే బేబీ. ఏంటి ఓకే? అసలు నిన్ను ఉన్న పళ్ళంగా ఇంత అర్జెంటుగా ఎవరు రమ్మన్నారు? స్టాప్ బేబీ. నన్ను మాట్లాడనిస్తావా? నాకు నా బంగారాన్ని చూడాలనిపించింది, వెంటనే వచ్చేశాను. ఇంకా నా హెల్త్ అంటావా? నా కూతురి పెళ్లి దగ్గరుండి చూడకపోయినా ఒకరికి భార్యగా, పెద్దింటి కోడలిగా చూడాలనుకున్నాను. ఆ ఎక్సైట్మెంట్లో నాకిలా అయ్యింది. నవ్ ఐఎమ్ ఓకే. సర్లే, నువ్వు ముందు ఇంటికి రా. నో 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 నో, నువ్వే అల్లుడిని అండ్ మీ ఇంట్లో వాళ్ళని అందరినీ తీసుకొని గెస్ట్ హౌస్కొచ్చేయి. నీకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి మామ్ అది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? వచ్చాక మాట్లాడుకుందాం. నాకు చాలా పనులున్నాయి. బాయ్ బేబీ. మామ్ మామ్ వెయిట్. హలో. అమ్మ నాకంటే మొండిది, వెళ్ళక తప్పదు. బాను మ్యామ్, ఈ ఫ్లవర్స్ ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుంది? వీటిని ఎంట్రన్స్ లో సెట్ చేద్దాం మేడం. స్టేజ్ దగ్గర వైట్ ఫ్లవర్స్ ప్రిఫర్ చేద్దాం. కాస్ట్యూమ్ డామినేట్ అవ్వకుండా ఉంటుంది. సరే, వీటిని తీసుకెళ్లి ఎంట్రన్స్ దగ్గర సెట్ ఓకే చేయండి. మేడం. మేడం, కాఫీ. బాను, నువ్వు తీసుకో. ఆ, వద్దు మేడం. రీఫ్రెష్ అవుతావు, తీసుకో. ఆ, లేదు మేడం, డెకరేషన్స్ అన్నీ పూర్తి అయ్యాక తీసుకుంటాను. బాబోయ్, నువ్వు చాలా పెద్ద పని రాక్షసివి బాను. హలో. అక్క, చాయ్ తాగకపోతే నాది దిమాగ్ అస్సలు పనిచేయదు. అక్క, పిల్లలు నిద్రపోయారు కదా? హో, వాళ్ళని నిద్ర పుచ్చేసరికి నాది ఎనర్జీ మొత్తం ఖతం. నువ్వేం ఫికర్ చెయ్యక్, ఫంక్షన్ అయ్యేంత వరకు వాళ్ళ అస్సలు నిద్రలేవర్. మ్యామ్, నేను ఇప్పుడే వస్తాను. అసలు నిద్రలేవరన్నావు? అంటే మాది బస్తీలో నాది పాట పాడితే పిల్లలు జల్దీ నిద్రపోతారు. అయ్ బాబోయ్. సర్లే, టీ తాగేసి డెకరేషన్ పని చూడు. ఠీకే మేడం జీ. కేశవ, దారిలో ఏదైనా స్వీట్ షాప్ ఉంటే ఆపు. మొదటిసారి వెళ్తున్నాం, ఉట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా. ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దండి. అమ్మ అవన్నీ ఏం పట్టించుకోదు. తనకి అందరితో హ్యాపీగా ఉన్నానని తెలిస్తే చాలు, అంతకు మించిన ఆనందం ఉండదు. నీరజ్, ఏం ఆలోచిస్తున్నావు నాన్న? వసుంధర గారికి మాన్సీ విషయం తెలియదు కదమ్మా. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారని. అమ్మకి మాన్సే మ్యాటర్ తెలియకుండా మదన్ అన్నయ్య మేనేజ్ చేస్తానన్నాడు. సో డోంట్ వరీ నీరజ్. ఇంత టెన్షన్ పడే బదులు మనమే నిజం చెప్పేస్తే బెటర్ కదా. థింక్ వన్స్. నో సండే, కొన్నిసార్లు బాధ పెట్టే నిజం కంటే సంతోషపెట్టే అబద్ధమే బెటర్. కోర్ట్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాక టైం చూసుకొని చెప్పొచ్చు. యూర్ రైట్ సార్. హాయ్ కెమెరా. మేడం జీ, నాది ఫోటో తీస్తాయి. ఏకీ మినిట్. రేష్మా, డెకరేషన్ ఫోటోస్కి ఎలా ఉంటుందో అని చూస్తున్నాను, నీకు కాదు ఫోటోస్. హో, ఠీకా మేడం జీ.
చూడు. అచ్చాయా మేడం. ఓకే. మేడం, డెకరేషన్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఈ క్రెడిట్ అంతా బానుదే మేడం. తన ఐడియానే ఫాలో అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ భాను. తక్కువ టైం అయినా చాలా బాగా ప్లాన్ చేశావు. ఆ, మేడం, ఇంకేమైనా యాడ్ చేయాలంటే చెప్పండి, చేసేస్తాము. కాసేపట్లో మా అమ్మాయి అల్లుడు వచ్చేస్తారు. ఆలోపు వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా తెప్పిస్తాను. వాటిని ఎంట్రన్స్లో సెట్ చేయండి. సర్ప్రైజింగ్గా ఉంటుంది. హా, అలాగే మేడం. మేడం, ఫొటోస్ సెట్ చేశాక మంచి లవ్ కపుల్ కొటేషన్ కూడా ట్యాగ్ చేద్దాం. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. దీనికి గూగుల్ పే ఎందుకు? మై హూనా. మేరీ ప్యారీ తూ మేరీ షాయర్. అక్క, మై హాటీ హాటీ బిర్యానీ तो स्वीटी स्वीटी कुर्बानी. कैसे है मैडम जी? అక్క, రేష్మా, దయచేసి ఫంక్షన్ అయ్యేంత వరకు నీ బ్రెయిన్ కష్టపెట్టుకు. నీ టాలెంట్ని తట్టుకోలేకపోతున్నాను. మేడం, ఫొటోస్ ఇక్కడ స్టిక్ చేద్దాం. ఓకే, గుడ్. కొటేషన్స్ కూడా ప్రింట్అవుట్ తీసుకురమ్మన్నాను. ఛ, ఫొటోస్ ఇంకా రాలేదేంటి? మేడం, కొరియర్. 1 సెకండ్ మేడం. ఈ ఫొటోస్ మీకు ఇవ్వమన్నారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాను, బాను. హా మ్యామ్, ఆర్ యూ? ఫొటోస్ నేను సెట్ చేస్తాను. నువ్వు ఈ కొటేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయి. ఓకే మ్యామ్. ముద్దగున్నారో. నాది మొగుడు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.